రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము. దావీదుకు వారసులు. దావీదు చివరి రోజులు. దావీదు పండు ముదుసలి అయ్యెను. కంబళ్లతో కప్పినను అతని దేహమునకు వేడి పుట్టదయ్యెను. కావున దావీదు కొలువుకాండు అతనితో, ప్రభు, నీకొక పడుచును కొనివత్తుము. ఆమె నీ యొద్దనే ఉండి నీకు పరిచారము చేయును. నీ ప్రక్కలో పరుండి మీ వంటికి వేడి పుట్టించునని చెప్పిరి. వారు అందమైన పడుచు కొరకై ఇశ్రాయేలు దేశమెల్లా గాలించిరి. కడెన షూనేమున అబీషగు అను యువతి దొరకగా ఆమెను రాజు వద్దకు కొనివచ్చిరి. అబీషగు మిక్కిలి అందగత్తె. ఆమె రాజు వద్దనే ఉండి అతనికి పరిచర్యలు చేసెను. రాజు అబీషగును కూడలేదు. అదోనియా కుట్రలు. దావీదునకు హగ్గీతు వలన కలిగిన కుమారుడు అదోనియా. అతనికి పొగరెక్కగా తానే రాజు కావాలనని కోరుకొనెను. కావున అదోనియా రథమును గుర్రములను చేకూర్చుకొనెను. తన ముందు హెచ్చరికలు చేయుటకై 70 మంది బంటులను నియమించెను. దావీదు అదోనియాను ఎప్పుడునూ మందలించెరుగడు. అతడు మిగుల రూపవంతుడు. అబ్షాలోము తరువాత హగ్గీతు అతనిని కనెను. అదోనియా సెరూయా కుమారుడు యోవాబును, యాజకుడు అబ్యాతారును రాజ్య విషయమై సంప్రదించెను. వారతని సహాయము తీసుకొనిరి. కాని యాజకుడు సాదోకు, యెహోయాదా కుమారుడు బెనాయా, ప్రవక్త నాతాను, షిమీ, రేయి, దావీదుని యోధులు అతని వైపున చేరలేదు. ఒకనాడు అదోనియా ఎన్రోగెలు చెంతనున్న సర్పశిల అను తావున పొట్టేళ్లను, ఎద్దులను, బలిసిన కోడలను వధించి బలి అర్పించెను. అతడు తన సోదరులకు రాజకుమారులను, యూదాసీమ నుండి రాజు కొలువున కుదిరిన ఉద్యోగులను విందునకు ఆహ్వానించెను. కాని ప్రవక్త నాతానును, బెనాయాను, రాజు యోధులను, సోదరుడకు సొలొమోనును పిలువలేదు. నాతాను బత్షెబల పన్నాగములు. నాతాను సొలొమోను తల్లి బత్షెబ వద్దకు వెళ్ళి, మన ప్రభువకు దావీదునకు తెలియకుండగానే హగ్గీతు కుమారుడగు అదోనియా రాజయ్యెను. ఈ సంగతి నీవు వింటివా? ఇప్పుడు నీ ప్రాణము, నీ కుమారుని ప్రాణము దక్కించుకోగోరెదవేని నా మాటలు వినుము. నీవు వెంటనే రాజు చెంతకు వెళ్ళి, ప్రభు, మీ తరువాత నా కుమారుడు సొలొమోను రాజగునని, అతడే మీ సింహాసనముపై అధిష్ఠించునని ప్రభువుల వారు మాట ఇయ్యలేదా? మరిప్పుడు అదోనియా రాజగుటెట్లు అని అడుగుము. నీవు ప్రభువుతో మాట్లాడుచుండగానే నేనును వచ్చి నీ పలుకులు సమర్థించునని చెప్పెను. కనుక బత్షెబ రాజుతో మాట్లాడుటకై అతని పడుక గదికి వెళ్ళెను. అప్పటికి దావీదు ముదుసలి. షూనేము నుండి వచ్చిన పడుచు అబీషగు అతనికి పరిచర్య చేయుచుండెను. బత్షెబ తలవంచి రాజునకు నమస్కరించెను. అతడు ఏమి పని మీద వచ్చితివని అడిగెను. ఆమె, ప్రభు, మీ తరువాత నా కుమారుడు సొలొమోను రాజగురని, అతడే మీ సింహాసనముపై కూర్చుండునని ప్రభువుల వారు యావే పేర బాస చేయలేదా? అయినను ఇప్పుడు అదోనియా రాజయ్యను కదా. ఏలిన వారికి ఈ సంగతి ఏమీ తెలియనట్లున్నది. అతడు గొర్రెపోతులను, ఎడ్లను, బలిసిన కోడలను మిక్కుటముగా వధించి బలి అర్పించెను. రాజకుమారులను, యాజకుడగు అబ్యాతారును, సైన్యాధిపతియగు యోవాబును విందునకు ఆహ్వానించెను. కాని మీ కుమారుడు సొలొమోనును మాత్రము పిలువడయ్యెను. ప్రభు, మీ తరువాత ఎవరు రాజగుదురో తెలుసుకోవలయునని ఇశ్రాయేలీయులందరూ ఉవ్విళ్ళూరుచున్నారు. ఈ సంగతిని ప్రభువుల వారు ఇప్పుడే నిర్ణయింపరేని తమరు కన్ను మూసిన పిదప నేను, నా కుమారుడు సొలొమోను రాజద్రోహులముగా లెక్కింపబడుదుము అని పలికెను. ఆమె రాజుతో ఇట్లు మాట్లాడుచుండగానే ప్రవక్త నాతాను కూడా వచ్చెను. ప్రవక్త వచ్చెనని పరిచారకులు రాజునకు విన్నవించిరి. నాతాను రాజు ఎదుటకు వచ్చి
తల వంచి దండము పెట్టెను. అతడు, ప్రభు, మీ తరువాత అదోనియా రాజు కావాలనని తమరు ఆజ్ఞాపించితిరా? అతడు నేడే పొట్టేళ్లను, ఎడ్లను, బలిసిన కోడెలను నిక్కుటముగా వధించి బలి అర్పించెను. రాజకుమారులను, సైన్యాధిపతియగు యోవాబును, యాజకుడగు అబ్యాతారును విందునకు ఆహ్వానించెను. అదిగో చూడుడు, వారిప్పుడే విందారగించుచున్నారు. మా రాజు అదోనియాకు దీర్ఘాయువు అని అరచుచున్నారు. కాని వారు నన్ను గాని, యాజకుడు సాదోకును, బెనాయాను, సొలొమోనును ఆహ్వానింపరైరి. ప్రభు, ఇది అంతయు మీ అనుమతితోనే జరిగినదా? అట్లయినా ఏలినవారు తమ కొలువు కాండ్రకు ఈ సంగతి తెలుపరైతిరేమి అని అడిగెను. సొలొమోనును రాజుగా అభిషేకించుట. దావీదు బెత్షెబను పిలిపింపగా ఆమె వచ్చి అతని ఎదుట నిలుచుండెను. అతడు ఆమెతో, నన్ను సకలాపదల నుండి కాపాడిన సజీవుడకు దేవుని పేర ప్రమాణం చేయుచున్నాను, వినుము. నా తరువాత నా కుమారుడు సొలొమోను నిక్కముగా రాజగునని ఇశ్రాయేలు దేవుని పేర మునుపు నేను నీకిచ్చిన మాట నిలుపుకొందును అని చెప్పెను. బెత్షెబ తలవంచి రాజునకు నమస్కరించి, ప్రభువుల వారు కలకాలము జీవింతురుగాక అని అనెను. అంతట రాజు సాదోకును, నాతానును, బెనాయాను పిలిపింపగా వారు అతని చెంతకు వచ్చిరి. రాజు వారితో, నా కుమారుడు సొలొమోనును నా కంచెర గాడిదపై ఎక్కించుకుని గీహోసు చెలము వద్దకు తీసుకుని పొండు. నా కొలువు కాండను కూడా మీ వెంట కొనిపొండు. అచ్చట సాదోకు, నాతాను, సొలొమోనును ఇశ్రాయేలు రాజుగా అభిషేకింపవలయును. తరువాత బాకాను ఊదించి, సొలొమోనునకు దీర్ఘాయువు అని కేకలు వేయుడు. అటు పిమ్మట మీరందరూ సొలొమోను వెంట నడుచుచు సింహాసనముపై కూర్చుండబెట్టుటకై అతనిని ఇచ్చటకు కొనిరండు. అతడు నాకు బదులుగా రాజగును. ఇశ్రాయేలును యూదాను పరిపాలించుటకై నేను సొలొమోనును నియమించితిని అని చెప్పెను. ఆ మాటలకు బెనాయా, ఏలిన వారు చెప్పినట్లే చేయుదము. మీరు కొలుచు యావే ప్రభువు కూడా ఇందుకు సమ్మతించునుగాక. ప్రభువు మీకు తోడయున్నట్లే సొలొమోనునకు కూడా తోడయుండునుగాక. అతడు మీకంటెను ప్రసిద్ధుడగునుగాక అని అనెను. అంతట సాదోకు, నాతాను, బెనాయా రాజు అంగరక్షకులకు కెరతీయులు, పెలతీయులు సొలొమోనును రాజు కంచెరగాడిదపై కూర్చుండబెట్టి గీహోను చలమ వద్దకు తోడ్కొని పోయిరి. ప్రభువు గుడారము నుండి కొనివచ్చిన కొమ్ములోని నూనెతో సాదోకు సొలొమోనును అభిషేకించెను. అటు పిమ్మట బాకా నూదింపగా జనులెల్లరూ సొలొమోను రాజునకు దీర్ఘాయువు అని నినాదములు చేసిరి. అంతట ప్రజలు పిల్లల గ్రోవులూదుచు సంతోషము మిన్నుముట్టగా నేల దద్దరిల్లిపోవునట్లు కేకలిడుచు సొలొమోనును రాజసౌధమునకు తీసుకుని వచ్చిరి. అదోనియా భయపడుట. అచట చాకిరేవు చెంత అదోనియా అతని అనుచరులు విందు ముగించుచుండగా ప్రజల పొలికేకలు వినిపించినవి. యోవాబు బోరంరోత విని, పట్టణములో ఆ కోలాహలమేమిటి అని ప్రశ్నించెను. అతడు ఇంకనూ ప్రశ్నించుచుండగానే అబ్యాతారు కుమారుడగు యోనాతాను వచ్చెను. అతనిని చూచి అదోనియా, రమ్ము, నీవు యోగ్యుడవు కనుక మాకు మంచి వార్తలని తెచ్చియుందువు అని అనెను. యోనాతాను, అవును, మన ప్రభువు దావీదు సొలొమోనును రాజును చేసెను. రాజు సాదోకును, నాతానును, బెనాయాను, కెరతీయులను, పెలతీయులను సొలొమోను వెంటనంపెను. వారతనిని రాజుగారి కంచెరగాడిదపై ఎక్కించుకొని పోయిరి. సాదోకు, నాతాను అతనిని గీహోనున రాజుగా అభిషేకించిరి. అటు తరువాత వారందరూ సంతోషముతో కేకలు వేయుచు పట్టణమునకు మరలి వచ్చిరి. నగరమంతయు అల్లకల్లోలముగా ఉన్నది. మీరు వినిన నాదమిదియే. ఇప్పుడు సొలొమోను సింహాసనముపై ఆసీనుడయున్నాడు. పైపెచ్చు
కొలువుకాండ్రు దావీదును దర్శింపవచ్చి, దేవుడు సొలొమోనును మీకంటే అధికుని చేయునుగాక, అతని రాజ్యమును మీ రాజ్యము కంటే సుప్రసిద్ధము చేయునుగాక అని దీవించిరి. ఆ మాటలకు దావీదు రాజు పడకపై నుండి శిరము వంచి నమస్కరించి, ఇశ్రాయేలు ప్రభువైన దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభువు, నేను చూచుచుండగనే నేడు నా కుమారుని సింహాసనముపై కూర్చుండబెట్టెను కదా అని పలికెను అని చెప్పెను. ఆ మాటలు విని అదోనియా అతిథులు మిగుల భయపడి ఎవరి త్రోవను వారు వెడలిపోయిరి. అదోనియా సొలొమోనునకు భయపడి ప్రభు మందిరము ప్రవేశించి పీఠము కొమ్ములకు పెనవేసుకొనెను. అదోనియా సొలొమోనునకు వెరచి పీఠము కొమ్ములను ఆశ్రయించెననియు, రాజు తన్ను చంపనని మాట ఇచ్చెననే కాని అచట నుండి కదలననుచున్నాడనియు సొలొమోనునకు తెలియజేసిరి. సొలొమోను అదోనియా విశ్వాసయోగ్యముగా ప్రవర్తించినచో అతడి మీద ఏగైనా వ్రాలదు, కాని అతడు కపటబుద్ధి అయ్యనేని తప్పక ప్రాణములు కోల్పోవలసినదే అని అనెను. అంతటా రాజు సేవకుల నంపగా వారు అదోనియాను పీఠము మీద నుండి తీసుకుని వచ్చిరి. అదోనియా తలవంచి సొలొమోనునకు నమస్కరించెను. రాజతనితో, ఇక నీవు ఇంటికి వెడలిపొమ్ము అనెను. రాజుల దినచర్య 2వ గ్రంథము 1వ అధ్యాయము. సొలొమోను దేవాలయమును నిర్మించుట. సొలొమోనుకు విజ్ఞానవరము. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యాధికారమును సురక్షితము చేసుకొనెను. అతని దేవుడైన ప్రభువు అతనిని దీవించి మహాబల సంపన్నుని చేసెను. సొలొమోను తన సైన్యమందలి సహస్రాధిపతులను, శతాధిపతులను, ఇశ్రాయేలీయులలోని ఆయా తెగల నాయకులను, రాజకీయాధికారులను, కుటుంబాధిపతులను, ప్రజలను తన వెంట గిబ్యోను పుణ్యక్షేత్రముకు రమ్మనగా వారట్లే వెళ్ళిరి. ప్రభుభక్తుడైన మోషే ఎడారి యందు నిర్మించిన దైవమందసము ఆ తావుననే ఉండెను. దావీదు ఈ మందసమును కిర్యత్యారీము నుండి యెరూషలేముకు కొనివచ్చెను. అచట ఒక గుడారము నిర్మించి మందసమును దానియందు భద్రపరచెను. ఊరు మనుమడు ఊరి కుమారుడైన బేసలేలు కంచుతో నిర్మించిన బలిపీఠము గిబ్యోనులో దైవమందసము ఎదుట నుండెను. సొలొమోను అతని వెంట ప్రజలు అక్కడ దేవుని దర్శనము చేసుకొనిరి. రాజు దైవమందసము ఎదుట బలిపీఠము మీద 1000 దహన బలులు అర్పించెను. ఆ రేయి ప్రభు సొలొమోనుకు దర్శనమిచ్చి, నీకేమి వరము కావలయనో కోరుకొమ్మనెను. సొలొమోను, ప్రభు, నీవు మా తండ్రి అయిన దావీదుని మిగుల కరుణించితివి. ఇప్పుడతని స్థానమున నన్ను రాజుగా చేసితివి. నీవు మా తండ్రితో పలికిన మాట నిలబెట్టుకొనుము. ధూళి కణముల వలె అసంఖ్యాకములుగానున్న ఈ ప్రజలకు నీవు నన్ను రాజుగా చేసితివి. కావున వీరిని పరిపాలించుటకు కావలసిన వివేక విజ్ఞానములను నాకు దయచేయుము. లేదేని ఇంతటి అసంఖ్యాకులైన నీ ప్రజలనెవడు పరిపాలింపగలడు అనెను. ప్రభు సొలొమోనుతో, నీ కోరికిట్లున్నది. నీవు సిరి సంపదలను కాని, కీర్తి ప్రతిష్టలను కాని, శత్రునాశనమును కాని, దీర్ఘాయువును గాని కోరుకోవైతివి. నా ప్రజలను పరిపాలించుటకు వలసిన వివేక విజ్ఞానములను మాత్రము అడిగితివి. నేను నిన్ను వీరికి రాజుగా నియమించితిని. కనుక నేను నీకు వివేక విజ్ఞానములను ప్రసాదింతును. అదియునుగాక నీకు పూర్వమందున రాజులు కాని, నీ తరువాత వచ్చు రాజులు కాని పొందజాలని సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలను కూడా నీకు దయచేయుదును అని చెప్పాను. సొలొమోను దైవమందసమున్న గిబ్యోను పుణ్యక్షేత్రమును వీడి యెరూషలేముకు వచ్చెను. అచటి నుండి ఇశ్రాయేలీయులను పరిపాలించెను. అతడు 1400 రథములను, 12,000 గుర్రములను చేకూర్చుకొనెను. వానిలో కొన్నింటిని ఆయా రథనగరములందు ఉంచెను.
అతని పరిపాలనా కాలమున యెరూషలేమున వెండి బంగారములు రాళ్లవలే సమృద్ధిగా లభ్యమయ్యేడివి. దేవదారు కొయ్య లోయలలోని మేడి కలపవలే విరివిగా దొరికెడిది. సొలొమోను సిలిష్యా నుండి గుర్రములను తెప్పించెడివాడు. అతని ఉద్యోగులు వానిని నియమిత మూల్యముకు కొనెడివారు. రథములు ఐగుప్తు నుండి దిగుమతి అయ్యేడివి. రాజోద్యోగులు ఈ గుర్రములను రథములను హిత్తీయ రాజులకును సిరియా రాజులకు కూడా విక్రయించెడివారు. ఒక్క రథము ఖరీదు 600 వెండి నాణెములు, గుర్రము ఖరీదు 150 వెండి నాణెములు. 43వ కీర్తన. దేవా, నేను నిర్దోషినని నిరూపింపుము. నీవు నా తరపున వాదించి భక్తిహీనులైన నరుల నుండి నన్ను కాపాడుము. కొండెగాండ్రును దుష్టులునైన నరుల నుండి నన్ను రక్షింపుము. దేవా, నాకు ఆశ్రయ దుర్గమవు నీవే. నీవు నన్నేల చేయి విడిచితివి. నా శత్రువుల పీడనము వలన నేను నిరంతరము బాధలను అనుభవింపనేలా. నీ వెలుగును నీ సత్యమును ఇచటికి పంపుము. అవి నాకు దారి చూపుచు నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమైన దేవళమునకును నన్ను తోడ్కుని పోవునుగాక. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠము వద్దకు వత్తును. నాకు పరమానందమును వసుగువాడవు నీవే. నా దేవుడవైన ప్రభు, నేను తంత్రీవాద్యము మీటుచు నిన్ను కీర్తింతును. నేనిప్పుడింతగా విచారము చెందనేలా? నా మనసా, ఇంతగా నిట్టూర్పులు విడువనేలా? నేను ప్రభువును నమ్మెదను. నా సహాయకుడు రక్షకుడైన దేవుని మరలా స్తుతించెదను.